9 గ్రెయిన్స్కి స్వాగతం. ఇప్పుడు మనం దోసకాయ పప్పు చేసుకుందాం. ఈ దోసకాయ పప్పు ఇదే విధంగా మీరు కూడా చేసి టేస్ట్ చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కందిపప్పు 1 కప్పు తీసుకున్నానండి. 2 సార్లు కడిగి తెచ్చుకున్నాను. 2 కప్పుల వాటర్ పోసి కుక్కర్లో పెట్టుకుందాం. ఇది ఆ పైన కుక్కర్లో పెట్టుకుందామండి. స్టవ్ ముట్టించి పాన్ పెట్టుకున్నానండి. 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. 1 టీ స్పూన్ ఆవాలు వేసుకుందాం. 4 పచ్చిమిర్చి, మజ్జిగ చీల్చి వేసుకున్నాను. 2 ఎండుమిర్చి, 2 రెబ్బల కరివేపాకు, 2 మీడియం సైజు ఉల్లిపాయలు, కొద్దిగా ఇంగువ వేసుకుందామండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర. ఉల్లిపాయ కొంచెం రంగు మారినాక దోసకాయ ముక్కలు వేసుకుందామండి. నేను పప్పు వేరుగాను దోసకాయ ముక్కలు వేరుగాను ఉడికించుకుంటాను. పప్పులో వేసేస్తే మెత్తగా ఉడికిపోతాయి దోసకాయ ముక్కలు. అందుకని ఇట్లాగే ఉడికించుకుని విడిగా పప్పు విడిగా కుక్కర్లో పెట్టుకుని కలుపుకుంటాను. 1 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకుందాం. ఉల్లిపాయ కొంచెం రంగు మారిందండి. 1/2 కిలో దోసకాయలు పెద్ద సైజు ముక్కలుగా కోసుకున్నాను. వేసుకుందాం. ఇప్పుడు ఇప్పుడు 1 కప్పు నీళ్ళు పోసి 1/4 వంతు ఉడికే వరకు ఉడికించుకుందాం. మూత పెట్టి సగం మీడియంలో పెట్టుకుందాం. ఉడికింది నేను చూసుకుందామండి. ఇవి 1/4 వంతు ఉడికిపోయినాయి. ముక్క సిదిమి చూసుకుందాం. 1/4 వంతు ఉడికిపోయిందండి. మళ్ళీ పప్పుతో పాటు ఉడుకుతుంది. ఇప్పుడు పప్పు వేసేసుకుందాం. పప్పు కలిసేలా కలుపుకుందాం. రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేసుకుందాం. మళ్ళీ 1 కప్పు వాటర్ పోసుకుందామండి. పప్పు వేసినాక నిదానం కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగంటుతుంది. పప్పు వేసినాక కలుపుకుంటానే ఉండాలండి. 1 5 నిమిషాలు ముక్క ఉడుకుతుంది, పప్పులో కలిసిపోతుంది. చింతపండు బదులు నేను ఆమ్చూర్ పౌడర్ వేసుకున్నానండి. ఆమ్చూర్ పౌడర్ అయితే బాగా టేస్ట్గా ఉంటుంది. చింతపండు కన్నా బాగుంటుంది దోసకాయ పప్పులో. నిమ్మకాయ కూడా వేసుకుంటారండి. ఆ రొంటి కన్నా నాకు ఈ ఆమ్చూర్ పౌడరే టేస్ట్ బాగా నచ్చింది. ఇక దించుకుందామండి. ఉడికిపోయింది. దోసకాయ పప్పు రెడీ అండి. ఇదే విధంగా మీరు కూడా చేసి టేస్ట్ చూడండి.